హలో వ్యూవర్స్, నేను మీ డాక్టర్ శైలేష్ కుమార్ గారికి ఈరోజు మనం ఆజ్ డాక్టర్ సిరీస్లో కొందరు పేషెంట్స్ అడిగిన డౌట్స్ కానీ క్వశ్చన్స్ మనం దానికి ఆన్సర్ తెలుసుకుందాం. సో వన్ ఆఫ్ ద పేషెంట్ అడిగింది ఏంటంటే, సార్ నాకు స్కాన్లో 8 సెంటీమీటర్ ఫైబ్రాయిడ్ ఉంది తెలిసింది, బ్యాక్ పెయిన్ కాన్స్టిపేషన్తో సఫర్ అవుతున్నాను, నాకు ఫైబ్రాయిడ్ గర్భాశయ బయటి వైపుకు ఉందని చెప్పారు, ఆపరేషన్ చేయించుకోవాలి కంపల్సరీ చెప్పండి సార్. సో 8 సెంటీమీటర్ ఫైబ్రాయిడ్ అంటే ఇది కొద్దిగా పెద్ద సైజ్ ఫైబ్రాయిడే, ప్లస్ బయటి వైపు ఉంది కాబట్టి మీకు కాన్స్టిపేషన్ సిమ్టమ్స్ ఇంకా బ్యాక్ పెయిన్ రావడానికి కూడా ఇది ఈ గడ్డ బయటి వైపు నుంచి మీకు బ్యాక్ సైడ్ ఉన్నప్పుడు మోషన్ పోయే దారిపైన ఒత్తిడి పడి, సో రెక్టమ్ నుంచి మనం మోషన్ వచ్చే దానికి హోల్ కొద్దిగా ప్రెస్ అయిపోయినందుకు మీకు కాన్స్టిపేషన్ అలాంటి సిమ్టమ్స్ కూడా అవుతున్నాయి కావచ్చు. ప్లస్ దాంతోపాటు ఇంకా దాని వెనుక మనకు స్పైన్ నుంచి వచ్చే నరాలు, కాళ్ళకు వెళ్ళే నరాలు కూడా ప్రెస్ అయినందుకు మీకు బ్యాక్ పెయిన్ కానీ కూడా వస్తుంది కావచ్చు. సో ఈ రెండు సిమ్టమ్స్, ఇంకా దాని అర్థం ఏంటంటే గడ్డ కూడా కొద్ది పెద్ద సైజు, అంత ప్రెస్ అవుతుంది, కాన్స్టిపేషన్ అవుతుందంటే లంప్ సైజ్ పెద్దగా ఉంది. సో ఒకవేళ మీరు ఈ సిమ్టమ్స్ నుంచి చాలా రోజులు సఫర్ అవుతున్నారంటే ఆపరేషన్ కానీ ఎంబోలేషన్ చేయించుకోవడం బెటర్. ఎందుకంటే దీనికి ఎఫెక్టివ్ మెడిసిన్స్ లేవు కాబట్టి ఈ గడ్డ మెల్లమెల్లగా పెరుగుతూనే ఉంటుంది. సో దాంతో పాటు మీ సిమ్టమ్స్ కూడా సివియారిటీ పెరగడం, పెయిన్, బ్యాక్ పెయిన్ కూడా ఎక్కువ అవ్వడం ఇవన్నీ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో కొద్దిగా 8 సెంటీమీటర్ అంటే పెద్ద సైజు, కానీ ఇప్పుడు కూడా చేయించుకోవడం ఇది కరెక్ట్ టైం అన్నట్టు. సో హోప్ మీకు ఇంకా దీని గురించి ఇంకా డౌట్ ఉన్నా కానీ మీరు కింద ఫర్దర్గా రాయొచ్చు. ఐ విల్ బీ హ్యాపీ టు రీడ్ దెమ్ అండ్ ఆన్సర్ దెమ్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ అండి.